నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చాలా మందికి ఏంటంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం అనుకోండి, లైఫ్లో కిక్ ఏముంటుంది అనిపిస్తుంది కదండి. అంటే తర్వాత ఏం జరగబోతుందో అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటే మనం దేనికోసం బ్రతకాలి, దేనికోసం పనిచేయాలి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఇది చాలా బాగా సూట్ అవుతూ ఉంటుంది. అంటే ఈరోజు మనం చేసే ఉద్యోగంలో మన పెద్ద సార్ ఎవరైనా వచ్చి, మన బాస్ ఎవరైనా వస్తూ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయబోతున్నారు అన్న విషయం ముందే తెలిసిందనుకోండి, మనం కాస్త జాగ్రత్తగా ఉంటాం. ఇటువంటి విషయాల్లో తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకుంటే బెటర్. కానీ లైఫ్లో ఏం జరగబోతోందో తెలుసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంతే కదండి. అది అనవసరమైన భయాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది, టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటువంటివన్నీ మనకు అవసరం లేదండి. మనం కష్టపడి పనిచేసి ఆ దేవుడిని నమ్ముకొని మన ఇష్ట దైవాలను నమ్ముకుంటే చాలు. మనం చేసే పనిలో ఇష్టం చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయిపోతూ ఉంటాం. మరి ఈరోజు మన అమృతంలో ఇంత మంచి కోటుతో స్టార్ట్ చేశాం కాబట్టి చక్కటి వంటతో కూడా మొదలు పెట్టిద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? కార్న్ పన్నీర్ కట్లెట్. కార్న్ పిల్లలకు చాలా ఇష్టము, పనీర్ కూడా ఇష్టము. అన్నిటికన్నా ఎక్కువగా, ఇష్టానికన్నా ఎక్కువగా చాలా మంచిది. కార్న్ మంచి ఫైబరు, పనీరు మంచి ప్రోటీను. మరి ఈ వర్షాకాలంలో చక్కగా వేడివేడిగా సాయంత్రం పూట తినడానికి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి కార్న్ పనీర్ కట్లెట్స్ తయారు చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ పనీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, పనీర్ కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కార్న్ పనీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా బంగాళదుంపలు ఉడికించుకున్నాము, కార్న్ని కూడా ఉడికించేసుకున్నాము. ఆ తర్వాత పనీర్ నార్మల్గా తీసేసుకున్నాము. అండ్ ఇందులో వేసుకోవాల్సినవన్నీ కూడా పొళ్ళే కాబట్టి అది మనకు వంట చేసుకుంటూ ఏమేమి వేయాలో చెప్తాను. అయితే కార్న్ పనీర్ కట్లెట్ అన్నాము. కార్న్ ఉపయోగాలు ఏంటి? కార్న్ అనగానే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం అందరూ చెప్తారు. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా అస్సలు ఉండవు. కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. తర్వాత పైల్స్ ఇబ్బంది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. పైల్స్ ఎందుకు వస్తూ ఉంటాయంటే ఓవర్ కాన్స్టిపేటెడ్ అవుతే అప్పుడు మనకు పైల్స్ వస్తూ ఉంటాయి సాధారణంగా. కానీ మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్న్లో మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు లివర్ క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే లివర్ని డీటాక్స్ చేసే విషయంలో, లివర్ క్యాన్సర్ రాకుండా ఇది మనకి కార్న్ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి విటమిన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, తర్వాత ఇంకా చాలా అంటే బోల్డ్ రకాల విటమిన్స్ ఉంటాయి. అంటే సాధారణంగా మనకు బాయిల్ అయినవి మనం పిల్లలకు పెట్టామనుకోండి, మనకి చాలా వరకు అందులో ఉండేటువంటి చెడు మలినాలు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. బ్యాక్టీరియా ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళ పొట్ట కూడా చాలా హాయిగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకి కార్న్ రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా బోన్స్ని కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. అంటే అందుకే మనకి పిల్లలకి ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే వాళ్ళు ఎదిగే వయసు. ఇటువంటి వయసులో వాళ్ళ బోన్స్ ఎంత స్ట్రాంగ్గా మనం చేస్తే అంత మంచిది కాబట్టి మనము కార్న్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో అలా కిడ్నీకి, బోన్స్కి చాలా మంచిది. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. మరి ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మన కార్న్, అలాగే బంగాళదుంప కాంబినేషన్, అలాగే పనీర్. ఇక పనీర్ గురించి ఇంకేం చెప్పాలి? చక్కటి ప్రోటీన్, మంచి కాల్షియము, ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి మనకి శాకాహారం తీసుకునే వాళ్లకు పనీర్లో అంటే ప్రోటీన్ ఎక్కడెక్కడ వెతుక్కుంటూ ఉంటాం కాబట్టి అందులో టోఫు, పనీరు, సోయా ఇవన్నీ మనకి ప్రథమ స్థానంలో ఉంటాయి అన్నమాట. అలా మనకి కార్న్ పనీర్ కట్లెట్ని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. అయితే దీనికోసం మనం ఏం చేసామో, ముందుగా స్వీట్ కార్న్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇలా మనకు డైరెక్ట్గా మనం కట్లెట్ చుట్టినప్పుడు ఇలా ముక్కలుగా బయటకు వస్తూ ఉంటుంది. అలా వద్దు, అలా చేస్తే బాగోదు. కాబట్టి మనం ఈ ఉడికించిన స్వీట్ కార్న్ ఏదైతే ఉందో దీన్ని మనం కొంచెంగా కచ్చా పచ్చాగా దంచేసుకుందాం, రుబ్బేసుకుందాం. మీ ఇంట్లో మిక్సీ పట్టేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు మిక్సీ పట్టుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం మనకు అదొక పేస్ట్లా అవుతుంది కదా, దాంతో ఇంకా ఈజీగా వస్తుంది కట్లెట్ చేయడానికి. కట్లెట్ చుట్టుకోవడానికైనా కూడా చాలా సులభంగా వస్తుంది. అంటే పిల్లలకు కూడా ఏంటంటే ఈజీగా తీసి పడేయడానికి అసలు అవకాశమే లేకుండా అయిపోతుంది అనమాట. రుచికరంగానూ ఉంటుంది. మరి ముందుగా స్వీట్ కార్న్ని రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇందులో ఏమేమి వేయాలో మీ అందరికీ చెప్తాను. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఉడికించిన స్వీట్ కార్న్ని రుబ్బుకొని కచ్చాపచ్చాగా తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ముఖ్యంగా మనం ఇందులో కార్న్తో పాటు పనీర్ని కూడా చాలా ముఖ్యంగా తీసుకుంటున్నాం కాబట్టి పనీర్ని తురిమేసుకుందాం. పనీర్ని మనం ఇలా మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే తురిమితే ఇంకొంచెం బాగా కలుస్తుంది. తురిమేసుకుందాం, అది బెస్ట్.
తురిమితే ఇంకొంచెం బాగా కలుస్తుంది కదా, అందుకనమాట. ఇలా చక్కగా పనీర్ కూడా మనకి ఈక్వల్ క్వాంటిటీస్లో, అంటే మనం ఎంతైతే స్వీట్ కార్న్ వేసుకున్నామో అంతే క్వాంటిటీలో మనం పనీర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అయితే ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ ఏం వేసేసుకోవాలి అంటే మనం ముందుగా పొళ్ళు వేసుకుందాం. పొళ్ళు వేసుకున్న తర్వాత చివరిగా బంగాళదుంపలు వేసేసుకుందాం. ముందుగా కాస్త పసుపు, కట్లెట్స్ మంచి రంగు రావాలి కాబట్టి కాస్త పసుపు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాతావరణంలో చాలా చాలా ముఖ్యమైన విషయం అది. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కారము. పిల్లలకి పచ్చిమిరపకాయలు అడ్డం వస్తాయి అనుకుంటే మీరు కారం మాత్రమే కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి నోట్లో మధ్య మధ్యలో తగులుతుంటే కూడా కొంచెం ఇబ్బంది కదా. లేదు పెద్దవాళ్ళకే పెడుతున్నాం మనము పిల్లలు కారం తింటారు అనుకుంటే హ్యాపీగా వేసుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి, కానీ తినని పిల్లల కోసం అనమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలా తీసుకుని కొంచెం చక్కగా ఉడికిచ్చేసాం కదా, హ్యాపీగా ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 వేసుకుందామండి, ఆ తర్వాత కొంచెం అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం శనగపిండి. ఈ శనగపిండి కూడా ఏంటంటే కొంచెం మనకు ఆ బైండింగ్ ఫీల్ కోసం అంతే, మొత్తంగా ఏమీ వేయట్లేదు, మనకు 2 స్పూన్లు మాత్రమే వేశాను. మనకి ఎక్కువగా మనకి బంగాళదుంపలు ఉన్నాయి కాబట్టి అదే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే మన కట్లెట్ కన్సిస్టెన్సీ మీ అందరికీ తెలుసు కదా, అలాగే బంగాళదుంపల్లో కూడా మనకు ఉడికించాం కాబట్టి అందులో నీరు ఉంటుంది, సో మనకు నీళ్లు పోయాల్సిన అవసరం అయితే నాకు తెలిసి ఏమీ లేదు. బంగాళదుంపలు మాత్రం చక్కగా ఉడికించేసుకోండి, అంటే ఇలా మనకి ఇలా చిదిమితే ప్రాపర్ పేస్ట్ అయిపోవాలి, ఆ విధంగా ఉడికించుకుంటే ఏంటంటే మనకి ఇలా గడ్డలు గడ్డలు రాకుండా ఉంటాయి మధ్యలో. దీంట్లో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అలాగే కాస్త నిమ్మరసం కూడా, కొంతమందికి నిమ్మరసం టేస్ట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు. 1 టేబుల్ స్పూన్ అండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, కానీ దాంతో ఒక మంచి రుచి అయితే వస్తుంది తెలుసా, చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకొంచెం పొడి వేయాలేమో అనిపిస్తుంది నాకు, సో దాన్ని బట్టి నేను కొంచెం పొడి వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. సో ఇలా మనకి పసుపు, కావాల్సిన మసాలా పొళ్ళు ఇవన్నీ కూడా వేసుకున్నాం. దీంట్లో కావాలంటే మీరు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇది అయిపోయింది కాబట్టి చక్కగా చేతులు కాస్త శుభ్రంగా ఇలా చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసాను. ఇందులో కాస్త నూనె పోసుకుందాం. ఇది మనకు షాలో ఫ్రై కట్లెట్స్, మనం డీప్ ఫ్రై చేయట్లేదు, ఎప్పుడు సాధారణంగా డీప్ ఫ్రై చెయ్యం, సరిపోతుందండి. ఇప్పుడు ఈ నూనె వేడయ్యేలోపు ఇలా మన చేతికి నూనె రాసుకుని ఇలా కట్లెట్ షేప్లో చేసుకోవచ్చు. అయితే ఇది మీరు కాస్త లావుగా చేసుకోవచ్చు, డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు, ఇక ఈ తర్వాత మీ ఇష్టం. కానీ ఎప్పుడు కూడా ఇలా పల్చగా చేసుకుంటే ఏంటి అంటే ఈ షేప్లో చేసుకుంటే కాలడం అనేది సమానంగా కాలుతుందేమో అనిపిస్తుంది, మరి లావుగా చేసుకుంటే లోపల ఏమైనా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం కాస్త కొంచెం పల్చగానే చేసుకుందాం. ఇది చేసుకొని చక్కగా ఇలా నూనెలో పెట్టేసుకుందాం. చాలా సిమ్లో అండి, మరీ హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఇది మనకు డీప్ ఫ్రై చెయ్యట్లేదు. మనకు సమానంగా లోపలంతా పచ్చివాసన ఏం లేకుండా చక్కగా కాలాలి అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని తయారు చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా చక్కగా నూనెతో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కూరగాయలు ఉడికించిన తర్వాత రంగు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలా మారకుండా ఉండాలి అంటే కూరగాయలు ఉడికించే ముందు దానికి కాస్త పసుపు, కాస్త ఆలివ్ ఆయిల్ వేసి జోడించి ఆ తర్వాత ఉడికించినట్టయితే అవి త్వరగా రంగు మారకుండా ఉంటాయి. ఈసారి ఉడికించేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. మనం చక్కగా ఇలా కట్లెట్స్ వేసేసామండి. కార్న్ అలాగే పనీర్ కాంబినేషన్తో ఎంత బాగా రోస్ట్ అయ్యాయి చూసారా, రంగు కూడా చక్కగా మారింది కాబట్టి.
సరిపోయింది. అండ్ చూసారా ఇటు వైపు మీరు చూస్తే నూనె కూడా చాలా వరకు పెనం మీదనే ఉంది, ఇంకా మనకు కొంత మాత్రమే తీసుకుందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఈ అందమైన చక్కటి ప్లేట్లో మనం తయారు చేసుకున్న కట్లెట్స్ని తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే కార్న్ పనీర్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కార్న్ పనీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, పనీర్ కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కార్న్ పనీర్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులోనే పనీర్ తురుము, పసుపు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కాస్త కారం, తరిగిన అల్లం, ఉప్పు, ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా శనగపిండి, కాస్త కొత్తిమీర, చివరిగా కాస్త నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వా పెట్టుకుని దాంట్లో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈలోపు చేతికి కాస్త నూనె రాసుకుని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకొని తవ్వా మీద వేసి 2 వైపులా కలర్ మారేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కార్న్ పనీర్ కట్లెట్స్ రెడీ. చూసారు కదా కార్న్ పన్నీర్ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చక్కగా బ్యూటిఫుల్గా ఇలా మనకి కరేపాకు ఉందనమాట. ఇలా పక్కన పెట్టేయకూడదు, ఇప్పుడు పెట్టచ్చు కానీ ఇన్ జనరల్ తినాలి. ఇప్పుడు దీంట్లో మంచిగా ఇంకా రుచికరంగా ఉండాలి అంటే ఇలా చక్కగా నిమ్మకాయని ఇలా పిండుకొని మనకు ఆ ట్యాంగీ పులుపు టేస్ట్ని ఎంజాయ్ చేసేయచ్చు. ఆహా, స్పైసీగా ఉందండి. కొంచెం కారం చేసుకున్నాం అంటే ఇందులో పొడి కారం వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, అన్ని వేసినప్పటికీ కూడా పనీరు బంగాళదుంపలో ఎంతో కొంత తీయదనం ఉంటుంది కాబట్టి సెటిల్ అయిపోతుంది అనుకోండి. మరీ ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు మనం వేసుకునే దాన్ని బట్టి ఏదైనా కూడా. కానీ ఇందులో కాస్త మీరు చాట్ మసాలా అలాంటివి కూడా వేసుకుంటే ఇంకొంచెం ట్యాంగీ టేస్ట్ వస్తుంది. లేదు న్యాచురల్గా ఇంకేదైనా వేసుకుంటాను అంటే ఇంకెందుకు, మన లెమన్ జ్యూస్ ఉంది కాబట్టి హ్యాపీగా నిమ్మరసం చల్లేసుకుంటే చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట తామర కాడల మసాలా కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామర కాడల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర కాడలు 1 కప్పు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. తామర కాడల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తామర కాడలు, దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే లోటస్ స్టెమ్. తామర కాడలు, దీని యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇందులో అధికంగా జింక్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. సో మరి ఈ రెండు, జింక్ మెగ్నీషియం బాగా ఎక్కువగా మీ శరీరానికి కావాలి, ఆ వైటమిన్స్ తక్కువగా ఉన్నాయి మీ ఒంట్లో అనుకుంటే కనుక లోటస్ స్టెమ్ని ఎక్కువ సార్లు చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు దొరికినప్పుడల్లా. ఆ తర్వాత ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా పెంపొందించే ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక మనిషికి రోగనిరోధక శక్తి బాగా పెరగాలి అంటే వైటమిన్ సి, లెమన్, సంత్రాలు ఇలాంటివి ఎక్కువగా ఎలా తినాలని చెప్తారో అలాగే లోటస్ స్టెమ్లో కూడా మనకు ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి చాలా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలోని ఎర్ర రక్త కణాలను పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఆర్బీసీ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం నిజంగా ఇది ఒక చక్కటి మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అన్నాం కదా,
సో సిస్టమ్ బాగున్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకవు. ఎవరికి ఎటువంటి జలుబులు దగ్గులు ఉన్నా కూడా మనకు రాకుండా ఉండడానికి మనకు ఇటు ఆహారాల్లో చూసుకుంటే ఈ లోటస్ స్టెమ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన ఒంట్లో ఉండే ఫ్యాట్ని కూడా తగ్గించే విషయంలో లోటస్ స్టెమ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే శ్వాసకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే రకరకాల అలర్జీస్ ఉండొచ్చు, కఫం ఎక్కువగా ఏర్పడచ్చు, అంటే ఇటువంటివి బ్రీతింగ్ ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకు లోటస్ స్టెమ్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరి లోటస్ స్టెమ్ మామూలుగా మనం తింటూ ఉంటాం, కానీ ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. చూసారా, అమృతం కార్యక్రమం చూస్తే వంటలే కాకుండా ఆ వంటల యొక్క గుణగణాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అమృతం కార్యక్రమాన్ని తప్పకుండా రోజు చూస్తూ ఉండండి. ఇక మొదలు పెట్టేద్దాం. మసాలా కూర విధానం చాలా ఈజీ అండి. అంటే ఈ కూర అనేది కొత్తగా ఈ ప్రాసెస్ నేను మీకు చెప్పేదాని కాదు, అందరికీ తెలిసిన విషయమే. బిగినర్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. నేర్చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది బాండి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా మనకు కావాల్సిన ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను ఈ వంట కోసం ఆవ నూనె తీసుకున్నాను. బాగుంటుందండి, నాకు ఆవ నూనె చాలా ఇష్టం. ఆవ పొడితో చేసిన వంటలైనా, ఆవ నూనె అయినా నాకు ఆ స్మెల్ చాలా చాలా ఇష్టం. అలాగే మస్టర్డ్ ఇది కూడా ఉంటుంది, పేస్ట్ కూడా ఉంటుంది. మనం కొన్నిట్లో స్ప్రెడ్ లాగా ఉపయోగిస్తూ ఉంటాం, అది కూడా నాకు చాలా ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండదు. రంగు కూడా చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే బాగుంటుంది. దీంతో ఈ వంట చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ముందుగా ఒక 2 స్పూన్ల ఆవ నూనె తీసుకున్నాను. ఆ తర్వాత ఇక మనం పోపు దినుసులు వేసేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత నేను ఇది అల్లము పచ్చిమిర్చి పేస్ట్గా తయారు చేసి పెట్టాను. అంటే ముక్కల్లాగా వేయచ్చు, పచ్చిమిరపకాయలాగా కూడా వేయచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం మనకు కలిసిపోతుంది అనమాట, మధ్య మధ్యలో రాకుండా ఉంటాయి. ఏ రకమైన చేసుకోవచ్చండి. ఆ రోజు మన మూడి ఎలా ఉంది దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆ తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్ట్, ఇది ఒకసారి ఫ్రై చేసుకున్నాక కాస్త పసుపు, ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసేసుకుందాం. అంటే మనం కొంచెం మసాలా కూర లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం టొమాటో కూడా వేసుకుంటే కాస్త మనకు ఆ మసాలా రుచి వస్తుంది. ఇది మన ప్యూరీ లాగా కాబట్టి ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ముక్కలు ముక్కలుగా కూడా కొంచెం తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఇలా వేసాను అనమాట. ఎందుకంటే మరీ మనం ఏం నార్త్ ఇండియన్ కర్రీ లాగా చేసుకోవట్లేదు కదా, గ్రేవీ కర్రీ కాదు ఇది, జస్ట్ మసాలా కర్రీ. గ్రేవీ కర్రీకి నార్త్ ఇండియన్ చపాతీలకు తినేదానికి మన భోజనంలో మసాలా కూర చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత మనకు కావాల్సిన మసాలా పొళ్ళు కూడా ఇందులో కాస్త వేసుకుందాం. ముందుగా కాస్త కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుంటే మనకు ఆ మసాలా పేస్ట్ అది చక్కగా అవుతుందన్నమాట. పేస్ట్ అంటే మనం వేసిన పొళ్ళు, టొమాటోలు అన్నీ కొంచెం ఉడుకుతాయి బాగా. ఇది ఒక్కసారి మనకు ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం లోటస్ స్టెమ్ వేసేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఈ రోజు వరకు నిజంగా చెప్తున్నా, నేను కూడా ఇప్పుడు ఇంట్లో తయారు చేయలేదండి, కానీ బయట మాత్రం చాలా ఇష్టంగా తింటాను. అంటే ఇవి మనకి ఇంట్లో చేసుకోలేమేమో, అంత పెద్ద ప్రాసెస్లో ఎవరు చేస్తారులే అని ఒక చిన్న ఇది మైండ్లో ఉంటుంది. మన బ్రెయిన్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందంటే రోజు మన లైఫ్ స్టైల్లో, అది ఎలా చెప్తే అలా మనం వింటూ ఉంటాం కదా, అలా అనమాట. చూసారా, ఇక్కడ చక్కగా ఇలా పొంగు వచ్చేసింది, కొంచెం నూనె కూడా పైకి తేలుతుంది. ఇంకా పూర్తిగా అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి లోటస్ స్టెమ్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. తామర కాడలు, లోటస్ స్టెమ్,
కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కూరగాయలు ఉడికించిన తర్వాత రంగు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలా మారకుండా ఉండాలి అంటే కూరగాయలు ఉడికించే ముందు దానికి కాస్త పసుపు, కాస్త ఆలివ్ ఆయిల్ వేసి జోడించి ఆ తర్వాత ఉడికించినట్టయితే అవి త్వరగా రంగు మారకుండా ఉంటాయి. ఈసారి ఉడికించేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా, చక్కగా మనం లోటస్ స్టెమ్ కూడా వేసేసుకున్నాము మన బ్రేక్కి ముందు. ఇదంతా కూడా మనకు నూనె కూడా కొంచెం పైకి తేలింది అంటే మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త పెరుగు వేసుకుందాం. పెరుగు ఎప్పుడు కూడా చివర్లో వేయాలి కాబట్టి ఇందులో ఒక 2-3 స్పూన్ల పెరుగు. ఆ తర్వాత చివరిగా వేసుకోవాల్సిన ఇంకో ఎలిమెంట్ ఏంటి అంటే మనకు మసాలా పొడి, గరం మసాలా పొడి. గరం మసాలా పొడి, మసాలా కూర అన్నాం కదా, అందుకే మనం కాస్త గరం మసాలా పొడి వేసుకుంటున్నాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటాం. ఇది కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుందన్నమాట. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మన ప్లేట్ కూడా చూసారా ఇంత చక్కగా లోటస్ స్టెమ్తో డెకరేట్ చేయబడింది. ఇలా తయారైన తామర కాడల మసాలా కూరను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా కారం కారంగా కమ్మ కమ్మగా తామర కాడల మసాలా కూర తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తామర కాడల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర కాడలు 1 కప్పు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. తామర కాడల మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఆవ నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త పసుపు, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో తామర కాడలు వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా పెరుగు, గరం మసాలా పొడి, కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తామర కాడల మసాలా కూర రెడీ. చూసారు కదా, తామర కాడల మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారంగా ఉందండి, స్పైసీగా ఉంది. అలా కొంచెం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఇలా స్పైసీగా, మసాలా కూర కదండి, చప్పగా ఉంటే అస్సలు బాగోదు. మనం పెట్టుకున్న పేరే మసాలా కూర, అందుకు కాస్త మసాలా అంటే ఏంటి, కారము, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసాం. చాలా బాగుందండి. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా నేను చేసిన ఈ 2 వంటకాలు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.